వైసీపీ నాయకుల గురించి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పా. అదే మాట మీద ఉన్న ఎంబీబీ సత్యనారాయణ నా బంధువుల దగ్గర నన్ను చులకనగా మాట్లాడారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. నగరంలోని సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నువ్వు విశాఖ వచ్చేసరికే నేను కోటేశ్వరుని, నీ జీవితానికి నా జీవితానికి పోలిక ఏంటి అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మీరంతా నాకు వ్యతిరేకంగా పనిచేసినా నేను 2700 ఓట్ల మెజారిటీతో గెలిచానని తెలిపారు. నువ్వు చూసుకున్నారా చేతులు నీ ఇవ్వలు ఎప్పుడన్నా? చిత్తకార్తి కుక్క కాలు ఉంటుందిరా, అద్దంలో చూసుకోరా. పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడి తెలిసిరా, నువ్వు చాలాసార్లు చేకడితే నీ వాళ్ళు దూరంగా ఉన్నా తెలిసిరా నీకు? నా జాతి గురించి మాట్లాడతావురా? నీ బతుకు జాడా కుక్క జాతిరా నీది. నేను నోరు తెరితే నీ రోడ్డు మీద పడుతుంది తెరట్లేదురా. ఆడవాళ్ళ జీవితాలు పోతేనే నేను నోరు తెచ్చి చచ్చిపోతావురా నువ్వు. ఇంకొక రోడ్డు మీద ఇష్టం లేదు, తెలీదా నీకు? సంజయ్ రాగం పాడించాలి నీకు. జాతవైన అమ్మ నీకు ఏం బుద్ధి లేకుండా మాట్లాడరా? ఆ గచ్చి చూసుకున్నారా? ఎప్పుడు చేతులు చూసుకున్నారా? ఈ అమ్మ హాస్పిటల్కి వెళ్ళరా బాబు, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకో. ఒక 2 రోజుల క్రితం కూడా నీకు ఇంత సిగ్గులేదు నీకు. నీ వెనక్కున్న కార్పొరేట్లు ఇవాళ ప్రెస్ మీట్ వాళ్ళ గురించి ఏం మాట్లాడేవరా? ఎవరికి ఫోన్ చేసావు గుర్తొస్తుందా? నైటు ఏం మాట్లాడావు? ఎంత ఇచ్చినా చాలదు ఎవరికి లేదు. ఇకపోతే ఇదేదో రే ఎవరికి అపాయింట్మెంట్ నాకు అవసరం లేదు. నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. నాకు అపాయింట్మెంట్ వద్దన్నాడు. నాగబాబు గారి దగ్గర డైరెక్ట్గా వెళ్తా. నాకెందుకు అపాయింట్మెంట్? నీకెవరు చెప్పారు నాకు అపాయింట్మెంట్ లేదని? కళ్ళకు అంటాం ఏంట్రా? నేను కళ్ళ వస్తున్నాడు నీక? నాకెందుకు పనికి మాలాడా? అందరు నీలా ఉంటారనుకుంటావురా నువ్వు? అసలు ఈ సంగతి ఏంటంటే, అసలు ఇంకో క్లియర్ చెప్తా ఉన్నా. ఈయన ఎంత తన్నా, ఇంట్లో తన్నా, చిగ్గు అన్నప్పుడు నేను చాలా చూసా. వీడి జీవితం, ఈ రాజకీయం ఏంటో మీకు అందరూ తెలుసు. జైలు వేసి చితక తన్నితే ఆ జైల్లో పడుకొని నా తన్నులే గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలు సేవ చేయడానికి కాదు. నేను వచ్చిన రోజు నుంచి ఈ విశాఖపట్నం ప్రజలకి వాటర్ దగ్గర నుంచి నా శక్తి వంచులు లేకుండా సేవ చేయడానికి చేస్తూనే ఉన్నా. నీ బతికేంట్రా? జైల్లో తన్నులు తిని అవి గుర్తుకొచ్చి రాజకీయాలకు వచ్చావు నువ్వు. నీ రాజకీయ నేపథ్యం అది. ఎంపీగా నువ్వు ఒక్క కంపెనీని విజిట్ చేసావురా? ఎక్కడైనా ఒక్క జాబ్ క్రియేట్ చేసావురా? విశాఖపట్నంలో ఇప్పటివరకు అయినా అత్యంత దారుణమైన ఎంపీ నువ్వేరా. ఈ దేశంలో ఉన్న ఎంపీలలో ఫస్ట్ ప్లేస్ నీదేరా, వేస్ట్ ఫెలోస్లో. నీలాంటి వాళ్ళు నమ్ముకునేరా జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఇలాగ అయిపోయారు. ఇవాళ గవర్నమెంట్ రాకుండా పోవడం నీలాంటి దద్దంలేరా? నిన్న స్టేడియంలో చూసేవారా? నిన్న నమ్ముకొని జనం లేక ఆయన అందరినీ తిట్టాడు. నీలాంటి వాళ్ళే, మీ వల్లే దద్దమ్మలారా. పనికి మాలిన పళ్ళు ఆడవాళ్ళతో సన్యాసి పళ్ళు మానేసి ఎదుటి గురించి నీ బతుకు నువ్వు బతకరా? నీ బతుకు నువ్వు బతికితే ఎవరు అంటారు? నువ్వు మా ఇళ్ళకి వెళ్ళి మా గురించి మాట్లాడతారా? నువ్వు ఎవరి గురించి మాట్లాడరా? అక్కడ ఎలాగూ రామకృష్ణ బాబు గురించి మాట్లాడరా? ఇంటింటికి వెళ్ళి ఓటు అడుక్కోరా? సన్యాసవా నువ్వు? ఎవరు నాకు తప్పని అంటారు నీకు? ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి నువ్వు. ఆ పక్కన ఎవరికన్నా బుద్ధి లేదా? వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. నువ్వు దేనికి వచ్చావని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం కాదు. బుద్ధి అన్నం తింటాం కదా, మనం గడ్డిగా తిన్నామేంటి? మనం దేనికి వెళ్తాం? నువ్వు ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చెప్పుకోవడానికి, ఓటు అడుక్కోవడానికి వెళ్తున్నారు మీరు. వంశీని తిట్టడానికి కాదు. నీ మీద కంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ నీకు నాకేమైనా సంబంధం ఉందరా? మరి పనికి మళ్ళాడా చెప్పురా. నన్ను తిట్టడం కాదు, ఓటు అడుక్కో సావరా. జనాల దగ్గర ఓటు అడుక్కో. ఇకపోతే ఈయన అసలు పార్టీ 3 సార్లు తీసుకొచ్చారు నా దగ్గరికి, నా ఆఫీస్ తిరుపురం. వాడిని అసలు పార్టీలో జాయిన్ చేసుకోలేదు. నేను వెళ్ళి ఒకరోజు గుంటూరు మిర్చియాట్లో నైట్ ఆట ఆయన పాదయాత్రలో ఉంటే వెళ్ళా. ఎవరు వంశీ
ఆడవాడు ఎమ్మి వేట ఆ జీవి బురద వేస్తున్నాడు. ఏంటంటే నేను చేసిన తప్పు అది ఒకటే. వాడు చాలా మంచోడు, ఫ్రెష్ క్యాండిడేట్ అన్న నా ముందే ఫోన్ చేసి పిలువ అన్నాడు ఆయన. అది ఒకటే నేను చేసిన తప్పు. మళ్ళీ ఆయనే చెప్పాడు నాకు, ఆ ఎదవాలంటోడు జాయిన్ అయిన రోజు నుంచి నిన్ను మార్చమని కూర్చున్నాడు, వాడు అలాంటి వాడు నువ్వు దేవుడు అని చెప్పావని మళ్ళీ అనకూడదు, కానీ ఆయనే అనకూడదు నాకు చెప్పాడు.